నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ పార్టీలో భారీ మార్పులు రాబోతున్నాయా? మొన్న మధ్య సీనియర్లు అయినటువంటి అంటే ఇప్పుడు పార్టీ వీడిపోయినటువంటి ఒక A2 విజయసాయిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే మేకపాటి గారు కావచ్చు, అలా చాలామంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి హితబోధ చేయాలనుకున్నా ఎక్కడా కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ ఎవరి మాట వినడు కాబట్టి, తను ఒక మోనార్క్ కాబట్టి అని చెప్పేసి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సీనియర్లే కాకుండా జూనియర్లు కూడా వచ్చేసారా ఆ బాటలోకి? జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నారా? సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అదే పార్టీకి సంబంధించి సానుకూలంగా ఉండేటువంటి ఒక పాషా అనే వ్యక్తి ఏం మాట్లాడాడనేది ఒకసారి మీకు వినిపిస్తాను. ఇట్లాంటి వ్యక్తిని ఐఎమ్ షూర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయరు. ఇట్లాంటి చేష్టల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయరు. ఇట్లాంటి చేష్టల్ని సాక్షి టీవీ కూడా సపోర్ట్ చేయదు. ఇట్లాంటి చేష్టల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇట్లాంటి చేష్టల్ని వైసీపీ కార్యకర్తలు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే వైసీపీలో అందరూ మంచి వాళ్ళు, ఇట్లాంటి చెడ్డ వాళ్ళని సపోర్ట్ చేయరు. కాకపోతే కొంతమంది సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసి మరీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్పాలి, ఏంటంటే దండం, నమస్కారం. ఎందుకంటున్నంటే ఈరోజు మనం పక్కవాడి భార్యని, పక్కవాడి తల్లిని, పక్క వాళ్ళ కూతుర్లని కమెంట్ చేస్తే మనకు భార్య, పిల్లలు, తల్లి ఉన్నారు కదా, మరి పక్కవాడు మనల్ని కమెంట్ చేయడా? సరే మరి వాళ్ళు చేస్తలేరా, వాళ్ళు చాలా మంది చేసిర్రు అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. వాడెవడో ఒక తప్పు చేసిండని చెప్పేసి మనం కూడా అదే తప్పు చేస్తే వాడికి మనకి వ్యత్యాసం ఏముంటది? ఈ రోజు ఈ భాస్కర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇదే పరిస్థితి మీ కుటుంబంలో మీ భార్యకు, మీ పిల్లలకు లేదా మీ తల్లికో ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా భాస్కర్ రెడ్డిని? దయచేసి ఎవరైతే ఎన్ఆర్ఐ సోదరులు వీడియోలు చేసి మరి పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మన కుటుంబం అయితే ఒకలా, పక్కవాడి కుటుంబం అయితే మరొకలానా? ఇదా పద్ధతి? ఒకసారి ఆలోచించాలి. 100% చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయరు, ఇట్లాంటి పోస్టులని సపోర్ట్ చేయరు. మీరు ఎందుకు చేస్తున్నారు? మరి సో కాల్డ్ వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్స్ అడుగుతున్నారు, సో కాల్డ్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అడుగు, మీరు ఎందుకు చేస్తున్నారు సపోర్ట్? వాళ్ళ దగ్గర అంటే అగైన్స్ట్ పార్టీ టీడీపీ, జనసేన లేదా బీజేపీలో కొంతమంది ఈ తప్పు చేసి ఉండవచ్చు. కానీ ఈ రోజు మీరు ఈ వ్యక్తికి సపోర్ట్ చేస్తే మీరు కూడా ఆ తప్పులో భాగస్వామ్యులు అవుతారు. సో విన్నారు కదా. అయితే ఇక్కడ పాషా ఏం చెప్తున్నాడంటే చాలా క్లారిటీగా చెప్పాడు. వాస్తవానికి వాళ్ళ పార్టీని కొంత సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మిగతా పార్టీలలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవానికి టీడీపీలో కానీ జనసేనలో కానీ అలాంటి వ్యక్తులు చాలా అరుదు. కొంతమంది టీడీపీ కార్యకర్తల్లాగా, కొంతమంది జనసేన కార్యకర్తల్లాగా, కొంతమంది బీజేపీ కార్యకర్తల్లాగా వైసీపీ వాళ్ళే ఆ ముసుగులో కొంతమంది వాళ్ళకు వాళ్ళే చెప్తుంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మళ్ళీ చూయించుకోవడానికి ఉండడానికి కాబట్టి. అయితే టీడీపీలో అలాంటి వ్యక్తులు లేరు అని చెప్పేసి అనడానికి చిన్న ఉదాహరణ ఏంటి అంటే, భారతిరెడ్డి గారిని చేబ్రోలు కిరణ్ ఒక మాట అన్నందుకు పార్టీని సస్పెండ్ అవ్వడం, జైలుకు పంపించడం, ఇది క్రమశిక్షణ. సో వైసీపీ పార్టీలో చాలా తక్కువ అని చెప్పి మాట్లాడుతున్న పాషా గారు అయితే అంటే పార్టీని కొంత సమర్థించుకోవడానికి పార్టీలో ఉన్న వాళ్ళందరూ అదే కాబట్టి. అయితే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పాషా గారు ఏం చెప్తున్నారు, దీన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీంట్లో బాధ్యత తీసుకున్నట్టుగా అని. అయితే ఏదైతే భాస్కర్ రెడ్డి గురించి సాక్షిలో ఒక ఆర్టికల్ వేయలేదా అంటే భారతిరెడ్డి గారు కూడా తప్పు చేశారని చెప్పి పాషా అంటున్నట్టేగా. ఎవరైతే తమకు సంబంధించినటువంటి భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని చెప్పి పాషా మాట్లాడుతున్నారు. చాలా కరెక్ట్ పాయింట్. అయితే ఇదే సంఘటన ఇలాగనే మహిళలకు సంబంధించి మాట్లాడుతూ ఏదైతే పార్టీకి సంబంధం లేకుండా లేదా అసెంబ్లీకి సంబంధించి హౌస్లో సంబంధం లేని వ్యక్తుల నుంచి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయితే దాన్ని కూడా వెక్కిరిస్తూ మాట్లాడే సందర్భాన్ని ఇప్పుడు పాషా గుర్తు చేస్తున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అన్నట్టు చాలా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మేఘపాటి గారు కూడా చాలా ప్లాన్డ్ గా, చాలా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చెప్పాలో చెప్పేశారు. నువ్వు ఎవరి మాట వినవు, ఒక మంచి అడ్వైజర్స్ ని పెట్టుకో అని చెప్పి. సేమ్ అదే విధంగా ఇప్పుడు జూనియర్ అయినటువంటి ఒక పాషా గారు కూడా ఖచ్చితంగా అంతకుముందు ఉన్నటువంటి ఒక ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి అన్ని కూడా తప్పు, అలాంటి ప్రమోట్ చేయడం కానీ వాటిని సమర్థించే వాళ్ళని కూడా తప్పు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి అసెంబ్లీలో జరిగినటువంటి ఒక ఏదైతే ఉందో అది మేము మాట్లాడలేదని చెప్పేసి అంటుంటే, మరో పక్క కౌన్సిల్లో బొత్స గారు
అవును ఆ రోజు చేసింది తప్పే అని చెప్పేసి అన్నాడు. మొన్న మధ్య జోగి రమేష్ గారు కూడా మా భార్య నన్ను ఆ మాటలు విని నిలదీస్తే నేనేం చెప్పుకోలేకపోయా, ఆ రోజు నేను ఖండిస్తున్నా, ఈ రోజు ఖండిస్తున్నా అని చెప్పి జోగి రమేష్ గారు అన్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కటిగా ఇప్పుడు అర్థమవుతుందా లేదా అంటే మనకు తెలియదు రాజా ఏం జరుగుతుందో. అదే విధంగా చూసుకుంటే యాంకర్ శ్యామల కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదా గతంలో జరిగినటువంటి ఏ సంఘటన అయినా సరే, పోసాని కృష్ణమౌళి కావచ్చు, ఇంకెవరైనా సరే కావచ్చు, మీరు ఎందుకు ఇలా మాట్లాడారంటే పార్టీ నుంచి మాకు ఆదేశాలు వస్తున్నాయి, సాక్షి నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుంది, అవి మాత్రమే చదువుతామంటే సాక్షి నుంచి స్క్రిప్ట్ పంపిస్తుంది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డియా, లేదా ఆ యొక్క ఛానల్కి సంబంధించిన ఎండి అయినటువంటి భారతిరెడ్డియా, లేదా వైసీపీ పూర్తి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డియా? సో మీ జూనియర్లు మీ సీనియర్లు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, దానికి మీరు సమాధానం చెప్పగలరా? సో నిజంగా సాక్షికి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా భారతిరెడ్డి గారు కావచ్చు, సజ్జల కావచ్చు, వీటికి సమాధానం చెప్తారో లేదో చూద్దాం. మరి నమస్తే.